పిల్లలు అనుకున్నట్లుగానే ఊరైతే ఎళ్ళిపోయారండి సేఫ్‌గా. హ్యాపీగా అయితే ఉన్నారు. ఇంక నేనైతే కొన్ని రోజులు రెస్ట్ తీసేసుకొని ఒక 2 రోజులు అంటే లాస్ట్ మంత్ అంతా కూడాని ఫుల్‌గా వర్కులున్నాయన్నమాట. అసలు డే అండ్ నైట్ చేస్తూనే ఉన్నాము రెస్ట్‌లెస్‌గా. ఇంక నాకు వర్క్స్ అవి హెవీగా ఉండటం వల్ల పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ అలా జరుగుతూ ఉన్నాయి కదా! సో, ఇంకా సరే వాళ్ళెళ్ళిపోయిన తర్వాత ఈరోజు, రేపు రెస్ట్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ ఇంక పని ఒక వారం, 10 రోజులు చేసేసి ఇంకా పెండింగ్ వర్క్స్ అన్నీ ఊరికెళ్ళేసి నేను కూడా ఒక 10 రోజులు రెస్ట్ తీసుకొనొద్దాము అనైతే ప్లాన్ చేసుకున్నానండి. ఇంక పొద్దున్నే ఈరోజు ఇడ్లీ పెట్టాను. అలాగే టీ కూడా పెట్టాను. డైలీ టీ పెడతావా వీడియోస్‌లో అంటే, డైలీ తాగుతాం కదండీ! కంపల్సరీ డైలీ రొటీన్స్ షేర్ చేసేటప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. ఇంక ఈరోజు తొందరగా పని చేసుకుంటున్నా. ఇంక మిషన్స్ అవేం స్టార్ట్ చేయలేదు. బయటికెళ్ళాల్సిన పనుందండి. తాంబూలానికి పిలిచారనమాట మా చిన్నత్తమ్మ వాళ్ళు. ఇంక అక్కడికెళ్ళేసి తాంబూలం అది తీసుకొని వచ్చేసరికి ఈవినింగ్ అయితుంది. అక్కడే ఇంకా భోజనాలు అవి కూడా ఉన్నాయి. ఇంక అందుకని చెప్పేసి 12:30కి ఆ టైంలో అయితే ఇంక నేను రెడీ అవుతున్నాను. ఫస్ట్ అయితే ఇంక నేను రాలేను ఎండకి అని చెప్పేసి అన్నాను కానీ, మళ్ళీ ఇంకా సరేలే తాంబూలానికి ఇంకా సురేష్ గారు కూడా వెళ్ళలేరు కదా! నేనే వెళ్ళాలి. ఇంక అందుకని హడావిడిగా అప్పుడే ఇంకా స్నానం చేసేసి రెడీ అయిపోయాననమాట. ఇంక నేనైతే ఈ శారీ కట్టుకున్నానండి. మైసూర్ సిల్క్ అని ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉంది కదా! పండగప్పుడు ఒకసారి నేను షాపింగ్‌కెళ్తున్నానని చెప్పాను కదా! అప్పుడు మన ఇంట్లో హెల్పర్ ఉంటే తను ముస్లిం అమ్మాయి అనమాట. తనకొక శారీ తీసుకొని ఆడవాళ్ళం కదా! చూస్తే కళ్ళొప్పుకోవు. ఇంకా ట్రెండింగ్ శారీ కదా! అని చెప్పి నేను కూడా ఈ శారీ తీసుకున్నా. ఈ ఎండలకి వెళ్ళడమే కష్టం. డ్రెస్ ఏసుకొని ఎళ్ళిపోదాంలే అనుకున్నా. కాకపోతే మళ్ళీ తాంబూలానికి కదా! ట్రెడిషనల్‌గా వెళ్తే బావుంటదనిపించి ఇంక అప్పటికప్పుడైతే కట్టుకున్నా. శారీ ఎలా ఉంది? బడ్జెట్‌లోనే వచ్చి